బ్రదర్, ఇవాళ ఎక్కడెక్కడ ఆర్డర్స్ ఉన్నాయి? ఆర్డర్స్ ఉన్నవే 2. అదేంటి గోల్డ్ రేటు సడన్ గా పడిపోయినట్టు ఆర్డర్స్ ఇలా పడిపోతున్నాయి? లేదు మేడం, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. నాది గ్యారంటీ మేడం, నేను డెవలప్ చేస్తానుగా. సరే మేడం, ఓకే మేడం, ఉంటాను మేడం. ఏంటి మేనేజర్ గారు, ఎవరు ఫోన్లో? బాసు. ఏంటంట? క్లాసు. ఎందుకు? ఎందుకేంటి, సేల్స్ పడిపోతున్నాయి కదా. వర్క్లో ఉన్న తర్వాత శాలరీ, బాస్ అన్న తర్వాత క్లాస్ తీసుకోవడం కామనే కదా. మనం సిన్సియర్గానే కష్టపడతాం. ఆర్డర్స్ రాకపోతే మనం ఏం చేస్తాం? ఆర్డర్స్ రాలేదని డల్ అయిపోవడం కాదు సార్, ఏం చేస్తే ఆర్డర్స్ వస్తాయని థింక్ చేయాలి. అంతకంటే ఎక్కువ వెళ్ళొచ్చు, నేను చెప్తాను. ఆర్డర్స్ పెరిగేలా నేను చేస్తాను సార్. ఆల్రెడీ జాబ్లో జాయిన్ చేసుకునేటప్పుడు నేను ఒక ఫార్మాట్ చెప్పాను, అప్పుడు మీరు అంతగా పట్టించుకోలేదు, ఓవర్లాప్ చేసేశారు. పిజ్జా సెంటర్లో రకరకాల పిజ్జాస్ ఉన్నాయి. ఎంతో కాలంగా చాలా మంది డెలివరీ ఎప్పుడు అవే పిజ్జాస్ అని మొనాటిని వస్తుంది కదా. సంథింగ్ న్యూ అన్నప్పుడే కదా ఒక అట్రాక్షన్ వస్తుంది. మన సెంటర్కి ఆల్రెడీ పేరుంది, కానీ పబ్లిక్ మన నుంచి కోరుకుంటుంది ఒక వెరైటీ. ఆ వెరైటీ నేను ఇస్తాను సార్. ఒక కొత్త రకం పిజ్జాని కొత్త ఫ్లేవర్తో, కొత్త ఇంగ్రీడియంట్స్తో నేను తయారు చేస్తాను సార్. ఈ డెలివరీ డ్యూటీ పక్కన పెట్టి నాకు ఒక్కసారి కిచెన్ అప్పచెప్పండి సార్. ఆ రోజు నువ్వు చెప్పిన ఫార్మాట్ మర్చిపోలేదు, కానీ డేర్ చేయలేకపోతున్నాను. సార్, సక్సెస్ రావాలంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి సార్. రిస్క్ తీసుకుంటే నా ఉద్యోగం పోతుంది. అబ్బా, భయాన్ని వదిలేయండి సార్, స్టెప్ తీసుకోండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఫస్ట్ మీరందరు టేస్ట్ చేయండి, మీ అందరికీ నచ్చిందంటే అప్పుడు సర్వీస్లో పెడదాం. ఓకేనా సార్? సార్, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్. కొత్తగా ట్రై చేస్తాను అంటున్నాడు కదా. లేదు చంటి, ధైర్యంగా నువ్వు ఉన్నావు, కానీ నేను కాదంటలేదు. కానీ నేను డేర్ చేయలేకపోతున్నాను. పోనీ ఓ పని చేద్దాం, ఇప్పుడు వద్దు, కానీ ఒక 2 days ఆగు. మా బాస్ వస్తారు, ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ పర్మిషన్తో నువ్వు ట్రై చేద్దు గాని. బాసా? ఎవరు సార్ మన బాసు? బాస్ అంటే జంటి కాదు, లేడీ బాస్. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ పర్మిషన్తో నువ్వేం చేసినా నాకు రిస్క్ ఉండదు. సరే బాస్, 2 daysలో మన లేడీ బాస్ వస్తారు కదా, ఆవిడకే నా కాన్సెప్ట్ చెప్పి పిజ్జా తయారు చేసి ఫస్ట్ ఆవిడనే ఇంప్రెస్ చేస్తా, ఆ తర్వాత జనాల్ని ఇంప్రెస్ చేస్తా. బాస్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఈ సెంటర్ని ఇంకా డెవలప్ చేస్తా. నాలాంటి 10 మందికి ఉద్యోగం వచ్చేలా చేస్తా. ముందైతే ఈ పార్సల్ తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చొస్తా. పల్లవి, పల్లవి, పల్లవి. అబ్బా, ఏంటమ్మా పొద్దునే పల్లవి పాట పాడుతున్నావు? తలపోటు వచ్చేస్తుందిరా. పల్లవిని పిలిచి కాస్త సొంటి కాఫీ ఇవ్వమని చెప్పు. అది ఇంట్లో లేదుగా. లేదా? ఎక్కడికెళ్ళింది? నన్ను అడిగితే నాకేం తెలుసు. ఒరేయ్, అసలు బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు? మొగుడువేనా నువ్వు? అమ్మా, ఏమైందమ్మా? వాడిని ఎందుకు తిడుతున్నావు? పల్లవి బయటికెళ్ళిందంట. ఎందుకెళ్ళిందో తెలీదంట, ఎక్కడికి వెళ్ళిందో తెలీదంట. నాకేం తెలుసు అంటున్నాడు. అంటే తప్పేంటత్తయ్య? అదెక్కడికెళ్తే అక్కడికి నా కొడుకు దాని కొంగు పట్టుకుని తిరగాలంటారా? ఆహా, మరి నా కొడుకు నీ కొంగు పట్టుకుని తిరగట్లా? నా కొడుకైతే ఒకటి, నీ కొడుకైతే ఒకటా? అయినా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కొంగు పట్టుకుని తిరిగినట్టా? అలాంటారేంటి బామ్మగారు? మావయ్య గారు వేరు, బావగారు వేరు. వేరు. వాడు వేరు, వీడు వేరు, నీ మొగుడు వేరు. ఈ ఇంట్లో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. మీ అందర్నీ ఒక దారిలో పెట్టడానికే పల్లవిని ఈ ఇంటి కోడల్ని చేసింది. అదేంటి మమ్మల్ని దారిలో పెట్టేది? ఎప్పటికైనా మీ అందర్నీ దారిలో పెట్టేది అదే. దీని చూడు, ఉదయం 10 గంటలకు లేస్తుంది. మొగుడి కాఫీ ఇవ్వడం పోయి కాఫీ అని కాకిలాగా అరుస్తుంది. చిన్న మనవడు మంచోడు కాబట్టి, అమాయకుడు కాబట్టి దీని ఆటలు సాగుతున్నాయి. వేరేవాడైతే దీని మెళ్ళ ఉంచి గుద్ది తోలు తీసేవాడు. సర్లేండి, పొద్దున్నే అందరినీ తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? నేనేమీ తిట్టాలని రాలేదే. తలనొప్పి వస్తుందని కాఫీ కోసం వచ్చాను. మీరే కదుపుకుని తిట్టించుకుంటున్నారు. అసలు ఇంతకీ పల్లవి ఎక్కడికి వెళ్ళినట్టు? బామ్మగారు,
ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? గుడ్ న్యూస్ మామయ్య గారు, బామ్మగారు, గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏం గుడ్ న్యూస్? ఎవరికి గుడ్ న్యూస్? మీకు నాకు కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటో అంత గుడ్ న్యూస్? వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కి నోటీస్ వచ్చిందండి. 4 రోజుల్లో పోటీ కండక్ట్ చేస్తున్నారు. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అవునా? కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ చంటి. ఖచ్చితంగా ఈ పోటీలో పాల్గొంటాను. నా గోల్ ని నేను రీచ్ అవుతాను. నీ ఆనందం బానే ఉంది గాని నువ్వు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అదేంటి అంటే అదంతే. ఈవిడ గారు బయటికెళ్ళి స్టేజ్లెక్కి వెయిట్ లిఫ్టింగ్ చేసి ఇంటి పరువు తీయడానికా? అవునే, బయటికి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేసి గెలిస్తే తప్పు. ఇంట్లో ఉండి 10 గంటలకు లేచి బెడ్ మీద నుండే కాఫీ అని అరిస్తే ఇంటి పరువు నిలబడుతుంది. అత్తయ్య, మీరు ఈ విషయంలో మాట్లాడొద్దు. పల్లవి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నువ్వేం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడతారు అత్తయ్య గారు? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక గోల్ ఉండాలి. నీకే ఉంది, నీకంటూ ఒక గోల్ ఉండి ఆ గోల్ రీచ్ అయినప్పుడు నాతో చెప్పు అని నన్ను ఎంకరేజ్ చేసిందే మీ అబ్బాయి కదా. నేను వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పార్టిసిపేట్ చేయాలి, వెయిట్ లిఫ్టర్ గా ఎదగాలి అని ఒక గోల్ ని సెట్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ మీ అబ్బాయి కదా. సో ఆయన కాదు అనలేరు, ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేస్తారు. వాడంతేనమ్మా, మోటివ్ చేసిన వాడు ఎంకరేజ్ చేయాల్సిందేగా. థ్యాంక్ యూ మావయ్య గారు. ఏమండి, నేను పోటీకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఈ ఆనందంలో ఏదైనా చేసి తీసుకొస్తాను. అమ్మా పల్లవి, తలనొప్పి వస్తుందమ్మా, సొంటి కాఫీ ఇవ్వవే. అవునా? చిటికెలో మీ తలనొప్పిని ఎగురు కొడతాను చూడండి. రే చరణ్, ఏంట్రా అదలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు మమ్మీ? అదేంటి బావగారు, అత్తయ్య గారు వద్దు అంటున్నారు కదా. కాబట్టి నువ్వు వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళడానికి వీల్లేదు అని మీరు గట్టిగా చెప్తే తను ఆగుతుంది కదా. ఎలా చెప్పమంటావు? లైఫ్లో గోల్ అంటూ ఉండాలని చెప్పి తనతో అనిందే నేను. దానికోసం వెళ్ళి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది. కష్టపడి వెయిట్ లిఫ్టింగ్లో అన్ని మెళకువలు నేర్చుకుంది. అయినా తను కాంపిటీషన్కి వెళ్తే మనకొచ్చే నష్టం ఏంటి?